హలో ఫ్రెండ్స్, ఈ నెల 21న కేఏపాల్ గారి పైన లైంగిక వేధింపులకు గురి చేసినట్టు ఒక అమ్మాయి అయితే కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఏంటంటే ఒక అమ్మాయి షీటీంను ఆశ్రయించి ఈ నెల 21న తనను లైంగికంగా వేధించాడంటూ కేఏపాల్ గారి పైన కేసు అయితే నమోదు చేశారు. అయితే షీటీం దర్యాప్తు చేసి ఆ కేసు పంజాగుట్ట పిఎస్కి అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందంట. ఏంటంటే తను ఆగస్టు 28న కేఏపాల్ గారి ఆఫీస్లో జాయిన్ అయిందంట. అమెరికన్ కోఆర్డినేటర్ గా నైట్ షిఫ్ట్ లో వర్క్ చేస్తాంట. నైట్ షిఫ్ట్ లో తను డ్యూటీ చేసినప్పుడు తను అసభ్యకరంగా తాకాడని, ఇంకా వాట్సాప్ లో అసభ్యకరమైన మెసేజ్ పంపుతుండని చెప్పేసి ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేయడం జరిగింది. తను దీనిపైన అయితే ఇంకా కేపాల్ గారు అయితే ఎలాంటి స్పందన ఎలాగో స్పందించలేరు. తను కేపాల్ గారు అయితే ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడంట. దీనిపైన మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే కేపాల్ గారు నిజంగా ఇలా వేధింపులకు ఒక అమ్మాయిని లైంగికంగా వేధించాడని అనుకుంటున్నారా, లేదంటే తానే సామాన్య ప్రజల పక్షాన నిలబడి మాట్లాడుతుందని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడని చెప్పేసి కావాలని కుట్ర పన్ని ఎవరైనా తనని టార్గెట్ చేసి ఇట్లా చేయించారని అనుకుంటున్నారా? మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.